ఆ రోజున కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మన ఇంట్లో దరిద్రాన్ని అనగా ఇంటి యొక్క దోషాన్ని పారవేసేది ఏంటమ్మా? చీపురు. చీపురు కొనుక్కోవాలి. ఆ రోజు తెచ్చుకోవాలి. లక్ష్మీ స్వరూపం అమ్మ. చీపురు అంటే ఏదో కాదు, లక్ష్మీ స్వరూపం. ఇంట్లో ఉన్న చీడనంతా పక్కకు పంపించేస్తుంది కదా, అదొకటి. తర్వాత ఏకాక్షి నారికేళం అని ఉంటుంది, చిన్నది శ్రీఫలం అని అంటారు. ఆ శ్రీఫలం కానీ ఏకాక్షి నారికేళం అంటే ఒక కన్ను ఉన్నటువంటిది కానీ ఇవి దొరికితే కనుక తీసుకోవచ్చు. శ్రీఫలం దొరుకుతుంది, చిన్న నారికేళం పూజా స్టోర్లో దొరుకుతుందమ్మా. తర్వాత గోమతి చక్రాలు తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క ముత్యపు శంఖము అని ఒకటి ఉంటుంది, అది తీసుకోవాలి, చిన్నది దొరుకుతుందమ్మా. తర్వాత ముత్యం కూడా కొనుక్కుంటే చాలా మంచిది. ఇక లక్ష్మీ గవ్వలు అని దొరుకుతాయి, అవి తీసుకోవాలి. గోమతి చక్రాలు, ముత్యపు శంఖము, ముత్యము, లక్ష్మీ గవ్వలు, ఇలాంటివి వస్తువులు ఎన్నైనా 2, 3 అయినా తీసుకొని ఈ రోజున తీసుకొని భద్రపరచుకోవాలి.